హలో అరుణ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. మీకోసం నేను హైదరాబాద్ నుంచి వచ్చేసానండి. ఎందుకంటే మీతో మాట్లాడటమే కాదు, టోటల్ యూనిట్ మొత్తం చూపించాలి మన ఆడియన్స్ కి అని చెప్పేసి ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ ఈ యూనిట్ ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ మీకు నేను ఈ వీడియోలో అందిస్తాను. రండి అరుణ్ గారు. ఎస్ అరుణ్ గారు, ఈ యూనిట్లో అసలు ఏమేమి వర్క్స్ నడుస్తాయండి? మురింగ పౌడరు, బీట్రూట్, క్యారెట్, యాష్ గార్డ్, ఇంకా మన అంతర పంటల్లో వేసుకున్నప్పుడు గోంగూర మా కోసం వేసుకున్నాను. అది మిగులుతుంది, కరెక్ట్ గా పండదు, అది కొంచెం ఎండబెడతాము. కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, నేను తినే ప్రతిదీ మిగిలింది మొత్తం కస్టమర్కి అందజేస్తాను. ఎక్స్పెషల్ ఎవరన్నా నీడున్న వాళ్ళకి, ప్రత్యేకించి అది అవసరమైన వాళ్ళకి అది నేను అందిస్తాము. ఇది వచ్చేసరికి ఇక్కడ లోకల్ గా తీసుకునే వాళ్ళ కోసం రోజు కొన్ని ప్యాకెట్స్ అందుబాటులో పెడతాము. ఇది ఇలా చేసుకోవడానికి వీలుగా మునగాకు తోటి పూరీలు, మునగాకు లడ్లు, మునగాకు చపాతీలు, బీట్రూట్ చపాతీలు, క్యారెట్ చపాతీలు, ఇట్లా పౌడర్ని ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసి లోకల్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరికీ అందజేస్తాం అవి. ఓకే, మురుంగా లీఫ్ పౌడర్ ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. ఇంతకీ అసలు నేను ఎక్కడున్నానో ఏంటో మీ అందరికీ నేను చెప్పలేదు కదా. నేను ఎర్రగొండపాలెం వచ్చానండి. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ప్రత్యేకించి అరుణ్ గారు హైదరాబాద్కు వస్తూనే ఉంటారు. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్ చూశాను. కానీ నాకేమనిపించింది అంటే, అక్కడ స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ చేసే కన్నా కూడా ఆవిడ పడుతున్న కష్టం ఏంటి, ప్రజల ఆరోగ్యం కోసం ఆవిడ ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా చూపించాలని చెప్పేసి దాదాపు ఒక 250 కిలోమీటర్స్ పైన ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చానండి. చూపిస్తాను నేను మీకు అరుణ్ గారు ఏం చేస్తున్నారు, యూనిట్లో ఏం వర్క్ అవుతుంది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఇది మురింగా లడ్డు మేడం. ఓకే, ఏమేమి వేసారు? డ్రై సీడ్ లడ్డు. ఇది వచ్చి అవిసె గింజలు, తెలుగులో చెప్తాను, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్, అన్ని సీడ్స్, వాటర్ మెలోన్, గ్రౌండ్ నట్, వేరుశెనగ, కొబ్బరి, కొంచెం తాటి బెల్లము, ఇంట్లో చేసిన నెయ్యి. ఓకే, వీటన్నిటితో లడ్డు సంపూర్ణమైన ఒక ప్రోటీన్ లడ్డు. అది ఇలా సీడ్స్ నానబెట్టుకొని తింటే మంచిదని చెప్తున్నారు. అట్లీస్ట్ 50 గ్రామ్స్ సీడ్స్ తినాలంటే చాలా సేపు పడుతుంది. అది తినాలంటే టైం టేకింగ్, ప్రతి వాళ్ళు వెళ్ళడం రావడం అడావిడి అవుతుంది. 2-3 లడ్లు అయితే తినేస్తారు. ఇవి కూడా మట్టి కుండల్లో వేయించుతాము. మట్టి కుండల్లో వేయించేసి లడ్డు చేస్తాము, రోట్లో తొక్కుతాము. సో మెయిన్ ప్రోటీన్ ఇందులో. ప్రోటీన్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే ఎన్ని రోజులు ఉంటాయి మనకి? 1 మంత్ ఉంటుంది. ఒక్కళ్ళు 3 లడ్లు తింటే ఆ రోజు సంపూర్ణమైన ప్రోటీన్ మనకు అందుతుంది. పర్ డే 3 లడ్డు ఎవరైనా తీసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి బెల్లము, లేదంటే ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ కావాలంటే మనం డ్రై సీడ్స్ తో పాటు మనము బ్లూబెర్రీ, ఆ బెర్రీస్ వేసుకొని చేసుకోవచ్చు. ఓకే, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికి కూడా చాలా హెల్దీ ఫుడ్. ఒకసారి టేస్ట్ చూడండి మేడం, మీకు అర్థమవుతుంది. 3 లడ్లు తినగలుగుతారా లేదు చూడండి, మీకు అర్థమవుతుంది. 3 లడ్డూల పర్ డేలో మేమైతే కంపల్సరీ హోల్ ఫ్యామిలీ మొత్తం తీసేసుకుంటాం 3 లడ్స్. చాలా బాగుందండి, చాలా బాగుంటుంది. అది ఫీల్ తెలియట్లేదండి నాకు. మురింగా వల్ల, నెయ్యి వల్ల, మట్టి కుండల్లో వల్ల మిగతా లడ్డుకు మన లడ్డుకు టేస్ట్ డిఫరెంట్ తేడా తెలుస్తుంది. చాలా చాలా బాగుందండి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఎట్లా అండి ఇవి అంటే మనకు ఆన్లైన్ లో అందుబాటులో? మన గ్రీన్ ఆల్కమైన వెబ్సైట్ లో ఇది అందుబాటులో ఉంటుందండి. అక్కడ నుంచి లడ్డు ఆర్డర్ చేసుకోవచ్చు. త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది అంటే మేకింగ్ ఎక్కడ చేస్తారండి? ఇక్కడే చేస్తాం. రైట్, ఇంకా ఈ యూనిట్లో ఏమేమి చేస్తారండి? మురింగా లడ్డు చేస్తాము, హెయిర్ ఆయిల్ చేస్తాము 20 ఇంగ్రీడియంట్స్ తోటి. హెయిర్ ఆయిల్ 20 ఇంగ్రీడియంట్స్ తోటి. తర్వాత వచ్చేసరికి ఈ క్యారెట్, బీట్రూట్, యాష్ గార్డ్ ఇవన్నీ చేస్తాము. తర్వాత వచ్చి మెయిన్ ఏంటంటే మునగ ఆయిల్ సీడ్స్ తోటి. మునగ ఆయిల్ గానుగ పెట్టిందే ఎక్కువ మునగ ఆయిల్ ఉద్దేశము. ఓకే, తర్వాత మురింగా ఫ్లవర్ తోటి పౌడర్
టోటల్ ఏంటంటే కొంచెం తిన్నా కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేలాగా డిజైన్ చేస్తున్నాము. ఎక్కువ తినటం కాదు, తక్కువలోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ఉండాలి. ఇది పౌడర్, ఇది మునగ పౌడర్ అండి. మునగ పౌడర్. ఇది రైస్ మిల్ లాగానే, రైస్ మిల్లో బియ్యం వస్తుంది, నూకలు వస్తుంది, తౌడు, పొట్టు 4 రకాలు వస్తుంది. ఇందులో కూడా ఫస్ట్ క్వాలిటీ అంతా ఫుడ్ పౌడర్కి వెళ్తుంది, రెండోది పశువుల దానాకి వెళ్తుంది, మినరల్ మిక్స్లో కలుపుతారు, మూడోది వచ్చేసి ఫిష్లో చేపల చెరువులో వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది ఆర్గానిక్గా ఫిష్ను తయారు చేసుకుంటారు మంచిగా. ఓకే ఓకే. అంటే టోటల్ బేస్ మునగ. మనకి మునగలోంచి 4 రకాల వెరైటీస్ తయారు చేస్తాము. అందులోంచి మళ్ళీ ఆయిల్ ఒకటి, మళ్ళీ మునగాకు ఫ్లవర్ పౌడర్ ఒకటి, మురింగా లడ్డు, మురింగా కారపొడి రెడీ టు ఈట్. ఓకే ఓకే. తర్వాత ప్రోటీన్ కారపొడి, కాకరకాయలు వేసేస్తాము. ఒక వెజిటబుల్ కూడా, అది ఒక వెజిటబుల్ కూడా ఉంటే బాగుంటది అనుకుంటే కాకరకాయ యాడ్ చేస్తాం అందులో, ఒక వెజిటబుల్ కోసం. ఇది ఇట్లా స్టార్ట్ చేసుకుంటాం. డ్రై చేసిందా అంటే ఎండబెట్టిన మునగాకు? ఓకే ఓకే. ఇలా రెడీ చేసుకుంటాము. ఇలా రెడీ చేసుకుని లైనర్ బ్యాగ్ లో స్టోరేజ్ చేసుకున్న తర్వాత మన ఆర్డర్ను బట్టి ఇలా ఇందులో వేస్తాం. ఇది పల్వలైజర్ అంటారు, కోల్డ్ పల్వలైజర్స్. ఇది ఎక్కడ హీట్ రాకుండా ఉంటుంది, ఎయిర్ పోవటానికి అలా క్లాత్ పెడతారు, హీట్ రాకుండా మిషనరీస్. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ మిషన్ లో అలా క్లాత్ లేకుండా డైరెక్ట్ పెద్ద మిషన్ తీసుకున్నాము. ఇలా చూడండి ఎలా ఉంది, క్రష్ చేసుకుని పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇలా చేసుకుని ఇందులో వేస్తాం. ఇందులో వేసిన తర్వాత అందులో నుంచి మనం తీసేసుకుంటాము. పూర్తిగా మెత్తటి పౌడర్ వచ్చేస్తుందండి, ఫైన్ పౌడర్ వస్తుంది. ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇందులో నుంచి ఫిల్టర్ చేస్తాం మళ్ళీ. ఇది ఇది ఆ మిషన్. ఓకే. ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది? ఇదేంటండి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి? అవునండి. ఇది అక్కడి నుంచి మనం పౌడర్ పట్టిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇది ఇక్కడ వేస్తాము. ఓకే. ఇది ఇక్కడ వేసుకున్నప్పుడు ఇది మంచి క్వాలిటీ పౌడర్ వస్తుంది ఇందులో నుంచి. ఓకే. ఓ, ఫైన్ పౌడర్. దీంట్లో కూడా మనం ఆకులు వచ్చినప్పుడు చిన్న చిన్న రెబ్బలు అవి వస్తాయి కదా, అవి అంతా ఫిల్టర్ రూపంలో ఇలా ఇది వేస్ట్ కొంచెం రఫ్ వస్తుంది. అదే చెప్పాను కదా, మనకి రైస్ మిల్లులో లాగానే బియ్యం, ఇది బియ్యం, ఇది నూకలు అన్నట్టు. దీన్ని మనము మినరల్ మిక్స్ గా వేస్తాము, పశువుల దానాకి వెళ్తుంది ఇది మంచిగా. ఇది ఫుడ్ పౌడర్. ఇది మనం బిస్కెట్లలో, మజ్జిగలో, చాక్లెట్లో, మన ఇంట్లో ఉన్న ఫుడ్ అన్నిటిలో వేసుకోవచ్చు. కర్రీస్లో, చపాతీ. చాలా స్మూత్ ఉందండి. మనం బటర్ మిల్క్లో కలుపుకోవాలన్నా, దేంట్లో కలుపుకోవాలన్నా అట్లా వీలుగా చేసాం. దీనికంటే మనం రఫ్ గా పట్టొచ్చు, కానీ మనం దోశ పిండిలో కలుపుకున్నప్పుడు తాగేటప్పుడు గొంతు పట్టేస్తుందండి రఫ్ ఉంటే. ఈ రఫ్ ఎక్కువ పెడితే ఇది తక్కువ వచ్చింది మాకు మామూలుగా, కానీ జనాలకు ఉపయోగపడకుండా తయారు చేస్తే కష్టం కదా అని చెప్పేసి మెస్ సైజ్ 80 పెట్టాము. మామూలుగా 60-40 పెడతారు. అట్లా పెట్టిన వల్ల రఫ్ ఎక్కువ వస్తుంది, మనకి ఇన్పుట్ ఎక్కువ వస్తుంది. కానీ అట్లా వద్దు, కానీ వద్దని చెప్పి. సో ఈ పౌడర్ ని నెక్స్ట్ ఏం చేస్తారు? ఇలా ప్యాకింగ్, లైనర్ బ్యాగ్ లో ఇలా లైనర్ ఉంటుంది. లైనర్ బ్యాగ్ లో ముందు స్టోరేజ్ చేస్తాము, దీన్ని ఇలా సీల్ వేసి పెడతాము. ఇది 1 year వరకు ఉంటుంది మనకి మామూలు ఎక్స్పైరీ. కాకపోతే మనం అంత అన్ని ఉండట్లేదు, ఇప్పుడు వెళ్ళిపోతుంది. బాగా పెరిగింది అరుణ్ గారు. పల్లెటూర్లలో వాళ్ళ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునవును. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా, ఇదివరకు కాలంలో వాడేవాళ్ళు, మధ్యలో మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇది వాడాలి, దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మస్ట్ గా వాడాలి, డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయడంతో దీని వాడకం పెరిగింది నిజం చెప్పాలి అంటే. నేను స్టోరేజ్ యూనిట్ పెట్టాలని రెడీ చేసుకున్నాను, కానీ నా 100 ఎకరాలు నాకు స్టోరేజ్ యూనిట్ కి వెళ్ళట్లేదు. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతుంది. హ్యాపీ. ఈ లడ్డు అనేది ఇందా చెప్పి చూసారు కదా, ఇలా రోట్లో దంచడం వల్ల మనకి కొంచెం ఆయిల్లోనే మనకి ముద్ద అవడానికి అవకాశం ఉంది. నెయ్యి స్మెల్ చూడండి ఎలా ఉందో. తమలపాకు వేసి ఏ రోజు నెయ్యి ఆ రోజే కాస్తాము, కాసి అది పెట్టేసేయాలి, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. అంటే ఎంత న్యాచురల్ మెథడ్లో అంటే చక్కగా రోకలు వేసుకుని దంచి ఇంట్లో కాచిన నెయ్యి, అది తమలపాకుతో కాచిన నెయ్యితో లడ్డూలు చుడుతూ ఉన్నారు. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఏమా మీ పేరు? 3 ఏళ్ళ నుంచా? ఓకే ఓకే. మేమంతా తిని ఆచరించి బాగున్న తర్వాత కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళు తిని చూసి బాగుంది అన్న తర్వాత అలా 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 మౌత్ టాక్ ద్వారా
వెబ్సైట్ వరకే వెళ్ళింది లడ్డు. చాలా సంతోషం అండి, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి మించింది ఇంకొకటి లేదు. అందులో మునగాకు డైరెక్ట్ గా కలుపుతున్నాము. అవును అది అది చాలా మంచి విషయం అన్నమాట. అవును అవును. అరుణ గారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? నేను తినటానికి నేను రెడీ చేసుకున్నది. ఇది ఎలా తింటే మనకు ప్రోటీన్ కరెక్ట్ గా తింటాం, ఇష్టంగా ఎలా తినాలి అని రెడీ చేసుకున్నాను. ఓకే. అలా చేసి 2-3 టైప్స్ చేసా. ఇది బెస్ట్ గా అయిపోయింది. ముందు పిల్లలు, మా వారు అందరూ నలుగురు తినాలి. నేనంటే ఎలాగో అలా తింటాను, కానీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తినాలని ఉద్దేశం అలా కొన్ని మార్పులు చేసుకుంటే చివరి రూపం ఇది చాలా బాగుంది. నేను ఇప్పుడు మా వారు వచ్చారు, బాక్స్ తీసుకెళ్ళిపోయినారు. ఎక్కడ బయటకు వెళ్ళినా ఒక వజ్రాయుధం లాగా పెట్టుకుంటారు దీన్ని. ఆకలి అయిందా 2 లడ్లు తినేయటం, ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం. బటర్ మిల్క్ కానీ ఇది కానీ వేడి అంటారు కదా, వాటర్ సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే 4 లీటర్స్ అసలు వేడి అనేది చేయదు. మామూలుగా వాటర్ తక్కువ తాగుతున్నారు చాలా మంది. ఓకే. అసలు మునగాకు వేడి చేస్తుంది అసలు, అది అనేది అసలు ఫుడ్ లో అసలు వాళ్ళు తినొచ్చండి. ఇది అందరు తినొచ్చండి, పిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు మొత్తం తినొచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎఫెక్ట్ గా పెట్టగలిగితే బెర్రీస్ వేసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే షుగర్ అట్లా ఉన్న వాళ్ళు కొంచెం తాటి బెల్లం పడింది కదా, అది కూడా ఆపేసుకొని బెర్రీస్ వేసుకోవచ్చు. ఓకే. లేదు బెర్రీస్ కూడా లేదు అసలు, ఓన్లీ ఈ సీడ్స్ బెల్లం వల్ల కూడా టేస్ట్. బెల్లం మానుకున్నా కూడా చెప్తున్నానండి, చాలా చాలా బాగుందండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంత బాగాలేకపోతే ఒక బయటకు వెళ్ళలేము అసలు. 100 మందికి పెట్టి రుచి చూసిన తర్వాతే మనం దీన్ని వెబ్సైట్ ద్వారా బయటికి తీసుకెళ్ళాం. ఓకే. తినే పదార్థాలు ఏమేమి ఉన్నాయి? లడ్లు, కారపొడి, రెడీ టు ఈట్ ఈ 2. పొడిని మాత్రం మన ఇష్టం, మనం మజ్జిగలో కలుపుకోవచ్చు, అది రా పౌడరు. ఈ మన మురింగ కార పౌడరు మనం పులిహారంలో వేసుకోవచ్చు, ఇడ్లీలో తినొచ్చు, వైట్ రైస్ లో తినొచ్చు, అన్నిటిలో తీసుకోవచ్చు. చక్కటి గేదె నెయ్యి వేసి చక్కగా పొడిని, అంటే అన్ని రకాల సీడ్స్ని కలిపి పొడి వేసి ఇక్కడే రోట్లో దంచి స్వయాన ఇక్కడ కూర్చొని లడ్డూలు చేస్తూ ఉన్నారు. అందుకే నేను యూనిట్ దాకా వచ్చానండి. ఇంత దూరం అనిపించినా కొంచెం బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా అరుణ గారితో నేను పర్సనల్గా మాట్లాడాలి, యూనిట్లో ఉన్న ప్రతి విభాగాన్ని చూపించాలని చెప్పే మా ఈ ప్రయత్నం. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దామండి. ఇది డ్రైయర్ అండి, సోలార్ డ్రైయర్. ఓకే. వావ్. ఇది లీఫ్ మేడం, మార్నింగ్ పెట్టాము. ఎన్ని రోజులు పడతాయి అండి పూర్తిగా డ్రై? 3 days 3 hours పడుతుంది. ఓకే. ఇది వచ్చేసరికి ఫ్లవర్, ఇలా చెప్పాను ఫ్లవర్ పౌడర్ అని. ఓకే. ఈ రోజు కొంచెం వెదర్ చల్లగా ఉందని ఎక్కువ పెట్టలేదు, కొంచెం పెట్టాను. ఇది ఫ్లవర్, డ్రై ఫ్లవర్. అవునవును. దీంతో పౌడర్ చేస్తాం. దీంతో పౌడర్, లీఫ్ తో పౌడర్ చేస్తాం. మినిమం 3 days పడుతుంది అన్న. 3 hours. 3 hours లో డ్రై అయిపోతుంది. 9 పెడతాం, 12-1 కి వెదర్ కండిషన్ బట్టి. కంప్లీట్ ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలండి? 45 degrees. సోలార్ డ్రైయర్ లో అయితే అలా కుదురుతుంది. కరెంట్ అయితే పెట్టేస్తాం, ఎక్కువ పెట్టేస్తాం కరెంట్. అట్లా కాదు, న్యాచురల్ గా కదా ఇది. అంత బయట ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మనం మీరు న్యాచురల్ మెథడ్. న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉండాలంటే ఎక్కువ డిగ్రీలలో పెట్టకూడదు, న్యాచురల్ టెంపరేచర్ లోనే అది హీట్ కావాలి. హీట్ ఎలా ఉంటుందో తెలియాలంటే సోలార్ డ్రైయర్స్ ఉన్న వాటిలోకి రండి, మీ అందరికి అర్థమైపోతుంది. కారపొడి అండి ఇది. ఇందులో ఏమేమి ఉన్నాయి? డ్రై సీడ్స్, గుమ్మడి గింజలు, అది అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చు గింజలు, వేరుశనగ గింజలు, ఓకే, అన్ని టోటల్ మళ్ళీ అవే సీడ్స్. దీంట్లో ఎక్స్ట్రా వేస్తాము మురింగ లీవ్స్, కొంచెం వేయించుతాం మట్టి కొండలో, లైట్గా వేయించే పెడతాము. వెల్లిపాయ వేస్తాం, ఎండుమిర్చి వేస్తాం. ఎండుమిర్చి కూడా నేను పండించుకున్నాను, 1 ఎకరం వేసుకున్నాను నా కోసమని. నాకు సరిపడ మిగిలింది ఈ కారపొడిలో వేస్తాను. బయట మిర్చి కరెక్ట్ గా పండించట్లేదు అంటే ఏది కూడా ముడి పదార్థాలు ఏవి కూడా బయట నుంచి. మిర్చి ఒక్కటి నేను పండించా. ఈ గుమ్మడి గింజలు ఇవి ఆర్గానిక్ స్టోర్ లో తెచ్చుకున్నాను, కానీ మిర్చిలో ఎక్కువ మందు కొడతారు కాబట్టి మిర్చిని బయట నుంచి ప్రిఫర్ చేయండి. ఎల్లిపాయ కూడా నేను పండించుకున్నది. కొబ్బరి ఎటు కేరళలో దొరుకుతుంది మంచిగా, దొరికే తీసుకుంటాను, దొరకదు నమ్మకం ఉండదని నేను తీసుకుంటాను. ప్యాకింగ్ అంతా కూడా ఇక్కడేనండి, ఇక్కడే ఉంటుందండి. ఇది ఫుల్ గా తీసుకుంటారు. చూడండి ఒకసారి, ఇది అన్నిటిలో తీసుకోవచ్చు. ఇడ్లీలో సరిపోయిందంట కరెక్ట్గా. కొంచెం ఉప్పు తక్కువ వేస్తాము, ఎందుకంటే ఎవరన్నా ఎక్కువ వేసుకున్న కలుపుకుంటారు. ఎక్కువైతే ఇంకా తీయలేరు కదా. అవును. మీకు ఎలా అనిపించింది? మాకు సరిపోయినట్టు అనిపిస్తుంది, మీకు ఎక్కువ కొంచెం ఘాట్ అనిపిస్తుంది. కొంచెం ఘాట్ అంటే అన్నంలోకి సరిపోతుందేమో, సరిపోతుందేమో. తగ్గించవచ్చు మనం కొంచెం. కస్టమర్
ఈ ఈ ఈ ఈ కారాన్ని సరిపోయిందని మనకు ఎక్కువ రిజల్ట్ ఓకే ఓకే రివ్యూస్ ఉంది. నేను కొంచెం తక్కువలేండి కారం, ఓకే ఓకే అయినా కూడా రాగా వేసుకున్నా కదా అట్లా అనిపిస్తుంది. ఏదైనా కలుపుకుంటే సరిపోతుంది. దీని బెనిఫిట్స్ ఏంటండి? ఇది ఇంకా ప్రోటీన్ ని మనం రైస్ లో కలుపుకొని తినేలాగా ఓకే కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశ, చపాతీలో, పులిహోరలో, ఉగ్గాని, బొరుగుల తాలింపు దేంట్లోనైనా అన్నిటి వేసుకొని రెడీ టు ఈట్. తినేసేయచ్చు. ఓకే, ఓకే. గాలికి మురింగా పౌడర్ ఉంది, ప్రోటీన్ సీడ్స్ ఉన్నాయి. ఓకే, వీటి వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఉందండి. వెబ్సైట్ లో ఉందండి. అన్నగారు ఈ ప్లేస్ అంతా ఏంటంటే ఇది నా కోసం నేను ఫస్ట్ తయారు చేసుకున్న కూరగాయల తోట. ఇది ఓ బాగుంది. ఫస్ట్ దీని నుంచి అసలు పండుతుందా, అసలు నేచురల్ ఫార్మింగ్ లో మనం వెజిటబుల్స్ పండించవచ్చా, ఓకే లీవ్స్ పండించవచ్చా, గోంగూర దగ్గర నుంచి పాలకూర, చుక్కకూర ప్రతిదీ ఇవన్నీ మా ఆర్గానిక్ కషాయాలు. ఇవి పుల్లటి మజ్జిగ, అదేనండి, ఇవన్నీ పుల్లటి మజ్జిగ, ఇంగువ, దశపర్ణి కషాయాలు, ఇవన్నీ చేసుకుని ఫస్ట్ ఈ గార్డెన్ తోటి స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, అరటికాయల మోనని అయిపోయింది, ఈ ద్రాక్ష తోటలు ఇవన్నీ. ఓకే, టోటల్ గార్డెన్ అంతా మీరు ఫస్ట్ ట్రయల్ రన్ లో దీన్ని చూసారు. అసలు నేచురల్ గా మల్చింగ్ వేస్తే ఎలా ఉంటుంది, ఒక చెట్టుకు ఒక చెట్టు ఎలా హెల్ప్ చేసుకున్నాయి, ఎందుకు ఇలా పండుతాయి. నేను విజయరామ్ సార్ ద్వారా ఓకే నేచురల్ ఫార్మింగ్ లో నేను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను పొలానికి వెళ్ళలేదు, జస్ట్ ఈ గార్డెన్ తయారు చేసుకున్నాను. ఇక్కడ కొన్ని చెట్ల పొలంలో అసలు పండుతుందా పండదా అని చెప్పేసి అక్కడ ఒక ఫామ్ ఉంది, అక్కడ కొన్ని చెట్లు పెట్టుకున్నాను. ఓకే, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నేచురల్ పండుతుందని తెలిసిన తర్వాత జనాలకు కూడా ఏమన్నా చేద్దాము, పండియటం వచ్చిన తర్వాతనే నేను ఫుల్ఫిల్డ్ గా వ్యవసాయం వెళ్ళిపోయాను. నేను బాగుందండి. శంకు పుష్పాలు ఒక చిన్న 10 రూపీస్కి ఏమో తెచ్చాను, ఒక చిన్న సీడు. అది కూడా నేను సేల్ చేస్తాను, నాకు సరిపడా ఉదయం టీలో వేసుకుంటాను, మిగతా సేల్ పెట్టి ఇక్కడ ఉన్న ఏదైనా నాకు సరిపడా ఉంటే మిగతా సేల్ పెట్టుకుంటాను. దాని ద్వారా ఇక్కడ ఖర్చులకు వస్తూ ఉంటాయి. అట్లా స్టార్ట్ చేసుకున్న తర్వాత మురుంగాను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైట్ అండి. గానుగండి ఎంత మంచి ప్లేస్ లో స్పేషియస్ గా పెట్టారు, అంటే చుట్టూతో కూడా మొక్కలు పెట్టారండి. అవునండి, మునగాకు మొక్కలు, రణపాల, అన్ని ఔషధ మొక్కలు ఇందులో. ఇక్కడ ప్రతి మొక్క మాక్సిమం చక్కగా ఈ కాంక్రీట్ జంగిల్ కి దూరంగా ప్రశాంతంగా చక్కటి వాతావరణం, మంచి ఆక్సిజన్ తీసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారంటే చాలా సంతోషం అండి. ఈ రోజు మాకు కూడా అవకాశం దొరికింది. చూడండి మేడం, ఆయిల్ వచ్చింది చూడండి, అది ఆయిల్ వచ్చింది. అంటే స్లోగా ఎక్కడ హీట్ జన్, ఇప్పుడు మనం దీన్ని మోటార్ ద్వారా తిప్పొచ్చు, కోల్డ్ ప్రెషర్ లోనే మోటార్ ద్వారా తిప్పొచ్చు. అవును, దాన్ని కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు మనం. ఇలా స్లోగా తిరుగుతూ ఆయిల్ వస్తుంది. మురింగ ఆయిల్ కూడా దీంట్లోనే తీయాలని ఎక్స్పెషల్ నేను తీసుకుంది మురింగ ఆయిల్ కోసమే ఇది తీసుకుంది. అంటే మిషన్స్ కాకుండా మిషన్ లో వేసేయకుండా చక్కగానుగా ప్లస్ మనము ఎద్దుతోటి ఇలాగే మునగాయలు తీయాలని చెప్పేసి ఎక్స్పెషల్ నేను తీసుకుంది అయితే మునగాయల కోసం తీసుకున్నాను. కొంచెం నువ్వులు, కొరిడి కొబ్బరి నూనె, ఇవి కూడా ఎప్పుడైనా కొన్ని రోజులు ఎక్కువ రోజులు మురింగ ఆయిలే తీస్తాం దీంట్లో నుంచి. మామూలుగా మురింగ లీఫ్ చూస్తే ఏం మట్టి లేదు అని అనిపిస్తుంది మామూలుగా. అలాగా చూడండి, కడిగితే ఎంత మురికి వస్తుందండి. మన దుమ్ము, మట్టి, మనం వేసిన కషాయాలు కొడుతుంటారు, స్ప్రేయింగ్ అయి జరుగుతుంటది, దుమ్ము ఇవన్నీ జరుగుతాయి. చూడు ఎంత మీకు కొంచెం ఆకే పెట్టింది కానీ ఎంత మట్టి వచ్చిందో చూడండి. కంపల్సరీ లీవ్స్ కడగాలి, లీఫ్ గానీ ఫ్లవర్ గానీ ఏదైనా సరే కడిగే మనం ప్రాసెస్ చేసుకోవాలి కంపల్సరీ. ఈ ఆయిల్ ఏంటండి? ఇది మురింగ ఆయిల్ మేడం. మురింగ ఆయిల్, ఇది మురింగ సీడ్స్ లోంచి మనం ఇప్పుడు సన్ఫ్లవర్ అవన్నీ ఎలా ఓపెన్ చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఎలానో ఇవి కూడా మునగ సీడ్స్, కన్నల్స్ అంటారు. ఇది మునగ సీడ్స్ లోంచి తీసిన పప్పు. ఇది ఈ పప్పును గానుగలో మనకి ఎద్దు గానుగలో పెడతాం. ఇది ఇలా ఇది వచ్చేసరికి 1/2 లీటర్ బాటిల్, ఇది వచ్చేసరికి 200 ml బాటిల్. ఇది మనం కొన్ని చుక్కలు వేసుకొని ఫేస్ మీద నైట్ వేసుకోవాలి. ఒకటి కొంతమంది హెయిర్ కి పెట్టుకుంటారు. తల స్నానం చేసిన తర్వాత కూడా ఒక 3 డ్రాప్స్ అట్లా తీసుకొని హెయిర్ కి మన కండిషనర్ లాగా పెడతారు. హెయిర్ షైన్ ఉంటుంది ఒకటి. ఫేస్ మీద నైట్ రాసుకుంటే ఉదయానికి ఫేస్ గ్లో ఉంటుంది, రింకిల్స్ తగ్గుతాయి కొంచెం, అలా ఒకటి ఉంటుంది. నేనైతే ఎన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. నేను పర్సనల్ యూజ్ చేసేది ఏంటంటే ఒక టీ గ్లాస్ వామ్ వాటర్ లో 3 డ్రాప్స్ 4 డ్రాప్స్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తాగుతాను. 4 డ్రాప్స్ వేసుకుంటాను. అది నేనైతే హెల్త్ కోసమని తయారు చేసుకుంటున్నాను. ఫేస్ మీద కూడా పెట్టనని కాదు, ఫేస్ మీద పెడతా, హెయిర్ కి పెడతా, కానీ ఎక్కువైతే ఎర్లీ మార్నింగ్. సలాడ్స్ లో అవి అట్లా వాడమన్నారు, మాకు ఆ సలాడ్స్ అవి అంతగా తెలియదు.
మేము అందుకని గోరువెచ్చటి నీళ్ళలో ఒక 4 చుక్కలు వేసుకొని తాగుతాను. ఓకే. ఫ్యామిలీ ఇది అంతా కూడా చక్కగా గింజలు సేకరించి ఎద్దు గానుగుతో నూనెని తీసి డైరెక్ట్గా ఇక్కడ సేల్ చేస్తున్నారంటే ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉందంటే నిజంగా ఒక్కసారి రావాల్సిందేనండి యూనిట్కి మాత్రం.